మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం, మురుగునీటి సమస్య, తాగునీటి కొరత, రోడ్ల దుస్థితి, ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రతా లోపాలు ఇలా ప్రజలు నిత్యం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. సమస్యలతో సహవాసం చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ఏరియాను బాగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. సికింద్రాబాద్ను ఆనుకొని ఉన్న ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతమిది. పేరుకు మహానగరంలో భాగమైన సమస్యలన్నింటికీ ఈ ఏరియా కేంద్ర బిందు అని చెప్పొచ్చు. డివిజన్లో మౌలిక వసతుల కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, బస్తీలు అనే తేడా లేకుండా సమస్యలు వెంటాడుతున్నాయి. డివిజన్లో అనేక చోట్ల చెత్త పేరుకుపోయి రోజుల తరబడి తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ప్రధాన రహదారుల పక్కనే చెత్త కుప్పలు కనిపించడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది. మల్లికార్జున కాలనీలో రోడ్లపై నిరంతరం మురుగునీరు ప్రవహిస్తుండటంతో పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య కూడా ఈ డివిజన్లో ప్రధానంగా వేధిస్తోంది. ముఖ్యంగా మల్లికార్జున కాలనీలో సరిపడ మంచినీరు అందక ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లు, జలమండలి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. గృహ అవసరాలతో పాటు తాగునీటికి ట్యాంకర్లనే వినియోగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. వేసవి ముగిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శాశ్వత తాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. अहमदपेट में रहता हूँ। यहाँ पे बहुत सारे प्रॉब्लम्स है, जैसे कि वाटर का है। वाटर के अंदर पूरा पोल्यूशन वाटर आ रहा, और दूसरा रोड का एक बहुत बड़ा प्रॉब्लम है। ट्रैफिक बहुत सारा जाम होता है यहाँ पे, और ड्रेनेज का सारा प्रॉब्लम है। ड्रेनेज का कुछ कंप्लेन करे तो कंप्लेन में भी आके कोई कुछ करने वाला नहीं है। यहाँ पे कुछ सफाई नहीं हो रही, हर चीज़ से प्रॉब्लम चल रहा है। ये गवर्नमेंट से रिक्वेस्ट है कि कुछ अच्छा सा हमारे एरिया को कुछ डेवलप करे, कुछ अच्छा सा काम करे। డివిజన్ జనాభా గత 2 దశాబ్దాల్లో భారీగా పెరిగినా రహదారులు మాత్రం విస్తరించలేదు. దుబాయ్ గేట్ నుంచి ఓల్డ్ బోయిన్పల్లి చివరి బస్టాప్ వరకున్న 40 అడుగుల రహదారిపైనే వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రోజు ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. రహదారి విస్తరణ ప్రతిపాదన ఎన్నో ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డుపై పెద్ద గుంతలేర్పడ్డాయి. దీంతో నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ను 3 భాగాలుగా విభజించి దాదాపు 3 నుంచి 4 నెలలుగా వస్తూ ఉన్నది. మరి మాది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కింద డివైడ్ అయింది. దీనికి కమిషనర్ ఎవరు, అసలు అధికారులు ఎవరు, మేము ఏ సమస్య వస్తే ఎవరిని కలవాలనేటువంటి అయోమయంలో ఇలా మా అస్మత్పేట ప్రజలు కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే మా దగ్గర ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ కూడా ఇక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఒకే ఒక వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ ఆఫీస్ ఉండే, దాన్ని కూడా తీసుకుపోయి అల్వాల్లో పెట్టినారు. మరి ఇప్పుడు నడుస్తున్నది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వాటర్ సమస్య వచ్చినా, లేకపోతే వర్షం పడి డ్రైనేజీలు నిండినా, నీళ్లు నిండినా, మోరీలు నిండినా కంప్లైంట్ చేద్దామంటే ఆన్లైన్ కంప్లైంట్ చేయమంటున్నారు. వీళ్ళు ఆన్లైన్లో కంప్లైంట్ చేయాలంటే మా దగ్గర అంతా కూడా స్లమ్లో నివసించే ప్రజలు, చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఎమర్జెన్సీ కంప్లైంట్ చేయాలంటే, ఆన్లైన్ చేయాలంటే వాళ్ళు ఏ రకంగా చేస్తారు? మరి ఆ సమస్యను పరిష్కారం ఎట్లా చేస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. యాదవ బస్తీ ప్రాంతంలో మరో సమస్య స్థానికులను కలవరపెడుతోంది. శ్మశాన వాటికలో డ్రైనేజీ నీటిని మళ్లిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అదే ప్రాంతంలో వీధి దీపాలు సరిగ్గా లేకపోవడం, సీసీ కెమెరాల కొరతతో గతంలో దొంగతనాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇటీవల గంజాయి ముఠాల సంచారం పెరిగిందంటున్నారు. మహిళలు రాత్రి వేళలో బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ నిఘా పెంచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ బోయిన్పల్లిలో ఉన్న సమస్యలు చిన్నపాటి వర్షాలకి రోడ్ మీదకి రాకుండా ఉన్నాయి. కనీసం గుళ్ళకి రానికి కానీ, పిల్లలు స్కూల్ పోవడానికి కానీ, చిన్నపాటి ఇంత చిన్న వర్షంకి కూడా మన గల్లీలో నివాసాలలో మొక్కల నీళ్ళు వచ్చేస్తాయి. మళ్ళీ కనీసం ఇంత కూరగాయలు కొనుక్కోవడానికి కూడా ఆడవాళ్ళు ఇబ్బంది పడేటట్టుగా వాటర్ ఫ్లో అవుతుంటుంది. విద్యుత్ దీపాలు ఉండవు. విద్యుత్ దీపాలు లేక గంజాయి బ్యాచ్ అని, దొంగతనాలు అని చాలా జరుగుతున్నాయి. చిన్నపిల్లలు బయటికి వస్తే కూడా స్పీడ్గా బండ్లు రావడం, వాళ్ళని గుద్దేయడము, చిన్నపాటి యాక్సిడెంట్లు కూడా అవ్వడము. అది విద్యుత్ దీపాలు లేక చాలా కష్టాలు అవుతున్నాయి. మెయిన్ సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు లేక గంజాయి బ్యాచ్ తిరుగుతుంది. లేడీస్కి అనేది ఒక సెక్యూరిటీ లేదు.
ఆ సెక్యూరిటీ లేక ఇంకా వీళ్ళు రెచ్చిపోవడము, చిడాంచడము ఇలాంటి లెక్కలు చేస్తున్నారు. రోడ్ వైడింగ్ కూడా కావాలి. రోడ్ వైడింగ్ లేక మాకు కొన్ని సమస్యలు, ఎమర్జెన్సీ బండ్లు రావడం కానీ, క్యాబ్స్ రావడం కానీ ఈ సమస్యలు ఉన్నాయి. మళ్ళీ తాగునీళ్ళకి మురికి నీళ్ళు గడవడం, కలుషితాల నీళ్ళు గడవడం. చూడండి ఏ రకంగా ఉందో, అర్ధ గజం లోతు వండున్నది. ఆడ కార్పొరేట్ అక్కడ 10 సార్లు తిరుగుతాడు రోజుకు, దాన్ని పట్టించుకొని నాదులు లేడు. అదే రకంగా ఆ కలుదుకొమ్మ కూడా ఒక మేనోలు సరిగ్గా 1 ఫీటు లోపు పడుతుంది, దాన్ని పట్టించుకొని నాదులు లేదు. అదే రకంగా సీతారాంపురంలో వర్షం వస్తే 3 ఫీట్ల లోతుకొని నీళ్ళు వస్తాయి. అక్కడ పోవాలంటే బండ్లు కానీ, ఆటోలు కానీ, సైకిల్ కానీ నడుచుకుంటూ రావాలంటే కూడా అంత ఇబ్బందికరం ఉంది. ఓల్డ్ బోయిన్పల్లిని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాగితాలకి పరిమితమయ్యాయని స్థానికులు విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, రహదారులు, ట్రాఫిక్ భద్రత వంటి మౌలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. లేకుంటే ప్రజల ఆరోగ్యాలు మరింత క్షీణించడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.